ఓం హ్రీం హాం క్రీం క్రీం భం 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 భం. భైరవి, కాళీ, చండి, చాముండి, భం 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 భం. ఉదయం నుంచి కూర్చున్న ఒక్క పీరిగైనా రాడి. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే తిట్టి పోస్తుంది మావిడ. ఏం చేయాలి కర్మం? వీడెవరు? భూతాలా, ప్రేతాలా, పిశాచాలా? ఉన్నట్టుండి గుడిపడ్డారే. బయలో బయలో లేవండి. ఉడకరు పలకరు, కొంపదీసి పుట్టుకోమలేదు కదా. శ్వాస కూడా అట్టలేదు. ఇంకే చచ్చినట్టే లెక్క. లేదు లేదు, మీరు సావలేదు, మాట్లాడుతున్నారు కనుక బతుకున్నట్టే. బ్రతికే ఉన్నావా? వద్దు వద్దు, ఆత్మహత్య మహాపాపం. ఏంటి, మా అంతటా మేము చేస్తే మహాపాపమా? అయితే మమ్మల్ని మీరే చంపి కాస్త పుణ్యం కట్టుకుందరు. వద్దు వద్దు, ఇంత లేత వయసులో నిండు ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు నాయన? మీ కష్టం ఏమిటో చెప్పండి. మీకు తెలియదు మమ్మల్ని చంపండి. అబ్బా, మీ కష్టం ఏమిటో చెప్పండి. అబ్బా, మీకు తెలియదు మమ్మల్ని చంపండి. మమ్మల్ని చంపండి. అబ్బా, మీ కష్టం ఏమిటో చెప్పండి అయ్యా. కష్టమా? మాకు వచ్చిన కష్టం మీకు వచ్చుంటే ఈ పాటికి ఏం చెప్పమన్నారు? చేతికి దొరికిన చిలకలు చేతికి చిక్కినట్టే చిక్కి చెడామడా తిట్టి చేయి జారిపోయాయి. ఒంటరి జీవితం గడపలేక ఊరి పోసుకొని వద్దామని. కాదు, ఓహో అదే ఆ సంగతి. ఎవరో అమ్మాయిలు మిమ్మల్ని నిరాకరించారన్నమాట. మరి ఆ సంగతి ముందుగా చెప్పరే? చెబితే మాత్రం మీరేం చేస్తారు? ఈ దేవశర్మ అంటే ఏమనుకున్నారు? దివ్యజ్ఞాని, అపరజ్యోతిష సార్వభౌముడు, మాంత్రికుడు, తాంత్రికుడు. భూత వైద్యంలో మనకు మనమే సాటి. చూడండి నా శక్తి. భలే బాగుందే. ఒక్క క్షణంలో ఆ అమ్మాయిలు మీ వశం అయ్యేటట్టు చేస్తాను. నిజమా? నిజమేనా స్వామి? అయితే అదేదో త్వరగా చెప్పండి స్వామి. 2 పువ్వులు మంత్రించి ఇచ్చానంటే మీ వలపులు 3 పువ్వులు 6 కాయలుగా మారతాయి. తొందరగా ఇప్పించండి. అంత పలికితే గాని అమ్మాయిలు పలకరు. అంటే దక్షిణ సమర్పించుకోవాలా? ఇంకా అడుగుతావేమిట్రా అన్నయ్య? ఉత్త పుణ్యానికి ఉపకారం చేయడానికి నేను మన మేనమామ బావమరిదా. ఏమైనా వంగ తోట దగ్గర బావ కాదుగా. డబ్బు డబ్బు. అరే, ఆదుకుంటానని అభయమిస్తే ఒక్క డబ్బేమిటి, ఏది కావాలనే. స్వామి, వరహాలు తీసుకొచ్చి. వరహాలు మాకు ప్రేమవరం ప్రసాదించండి స్వామి. జై కాళీ. ఇవి తీసుకెళ్లి ఆ అమ్మాయికి వాసన చూపించండి. వాళ్ళకి మీ మీద వలపు వాసన కలుగుతుంది. ఇది నిజమేనా స్వామి? నిజమేనా స్వామి? మీరు మనిషి కాదు, అవును, మా పాలిటి దేవుడి. ఆగండి. వెంటనే అక్కడ ఏమైంది నాకు చెప్పండి. అప్పుడు నేను వశీకరణ మంత్రం చదువుతాను. మీరు మళ్ళీ వెళ్ళేసరికి ఆ అమ్మాయిలు మిమ్మల్ని పెళ్ళాడుతూ ఉంటారు. స్వామి స్వామి స్వామి, మీరు చెప్పిన మంత్రమే ఫలిస్తే మీ ఒళ్ళు బంగారంతో నింపేస్తా. జై కాళీ. భం 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 భం.